హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ చేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు, చట్నీ కూడా ఏం చేయలేదు. నిన్న నైట్ సాంబార్ పెట్టాను. ఆ సాంబార్ అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలు మా ఆయన వాళ్ళైతే సాంబార్తో దోశలు తిన్నారు. నేనైతేనేమో ఉల్లిపాయ దోశలు పోసుకుంటున్నాను. దోశలంటే నాకైతే అంత ఇష్టం ఉండదు. కానీ ఉల్లిపాయలు వేసుకొని, కారం వేసుకొని, చట్నీ వేసుకొని తినటం అయితే ఇష్టంగా ఉంటుంది. చట్నీ లేకపోయినా సరే ఉల్లిపాయలు వేసుకొని, కారం వేసుకొని దోశలు తినటం అయితే అలా అయితే 1, 2 అలా తింటాను. నార్మల్‌గా దోశలు పోసుకొని చట్నీతో తినాలన్నా నాకైతే అస్సలుగా తినాలనిపించదు. మా ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు దోశలు పోసినా సరే వద్దనకుండా ఇష్టంగా తింటారు. టీవీలో యాడ్ ఒకటి వచ్చింది చూడండి, నాకు పశువులంటే ప్రాణం అని. అలానే మా పిల్లలకి దోశలంటే ప్రాణం. ఇంకొకటి, కీర్తి సురేష్ చెప్పిద్ది కదండి, మీకు బిర్యానీ ఇష్టమా, ఏ టిఫిన్ ఇష్టమా అని అడుగుతా ఉంటుంటే దోశ దోశ అని చెప్పిద్ది. అలాగనే మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఏ టిఫిన్ అంటే ఇష్టం అంటే దోశ అంటారు. ఉదయం పూట దోశ పోసినా, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా దోశ పోసినా, ఎలా పోసినా సరే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేనైతే దోశ ఇదిగోండి ఇలా పోసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకొని, కారం వేసుకొని పోసుకున్నాను. అడుగునైతే కొంచెం మాడింది. మంట అనేది అంత ఎక్కువ రావట్లేదు. కొంచెం మంటే వస్తుంది. అది మధ్యలో వాటికే వస్తుంది ఆ మంట. అందువల్లే దోశలు కొంచెం మాడుతున్నాయి. నేనైతే ఇంకా దోశలు పోసుకొని, ఇంక ఇదిగోండి టీవీ పెట్టుకొని, టీవీ దగ్గర కూర్చొని కాసేపు ప్రశాంతంగా దోశలైతే తింటాను. 2 దోసలు పోసుకున్నాను. నాకైతే అంత ఇష్టం ఉండదండి దోసలు ఎక్కువ తినటం. ఏదో 1, 2 అలా తింటాను. ఇడ్లీ కూడా అంతే 3, 2 అలా తింటుంటా. టిఫిన్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకనో. ఎక్కువ రైసే తింటాను. సద్దన్నం అలా మిగిలిందనుకోండి తింటా ఉంటాను. కానీ రైస్ తినటం అనేది మన హెల్త్‌కు మంచిది కాదు. ఉదయం పూట టిఫిన్ తినటమే చాలా మంచిది. కాకపోతే నాకెందుకనో టిఫిన్ అంత ఇష్టంగా తినాలనిపించదు. అది టిఫిన్ వేడి వేడిగా ఉంటే కొంచెం తినాలనిపించింది. చల్లారిపోయిందనుకోండి ఇంకా అస్సలు తినాలనిపించదు. దోశలు అనుకోండి, మనం దోశల పిండి కలిపే ఉంచుతాం కదా, అందుకని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు పోసుకోవచ్చు. కదం టిఫిన్లు ఏవైనా సరే ఇంకా అందరికి చేసినప్పుడు చేయటం, అవి వేరేగా పెట్టుకోవటం, ఎప్పుడో ఇంట్లో పని అయిన తర్వాత తినటం, అప్పుడేమో తినాలనిపించదు. ఇంక ఇలా ఉంటుంది. ఈ రోజైతే పాలు ఉదయాన్నే పోయించుకున్నానండి. నిన్న సాయంత్రం అయితే పాలు పోయలేదు, లేవంట. అందుకని ఉదయం పోశారు. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్‌గా టీ పెట్టుకుంటున్నాను. ఎప్పుడు సాయంత్రం పాలు పోయించుకోవటం, అవి కొంచెం తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం, వాటిని ఇంకా ఉదయం పూట టీ పెట్టుకోవటం. ఇలాగనే కానీ ఫ్రెష్‌గా తీసిన పాలు టీ పెట్టుకోక చాలా రోజులవుతుంది. మాకు గేదె ఉన్నప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా టీ పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు గేదె లేదు కదా, మనం ఎక్కడో పోయించుకుంటాము. వాటిని కొంచెం దాచిపెట్టుకొని టీ పెట్టుకోవటం ఇంకిలా ఉంటది. చిక్కటి గేదె పాలతో ఈరోజు మాత్రం చిక్కగా టీ పెట్టుకుంటున్నానండి. ఇలా టీ పెట్టుకోక ఎన్ని రోజులవుతుందో. ఏదో కొంచెం పాలుంచుకోవటం, ఉప్పా చప్పాగా టీ పెట్టుకోవటం, తాగటం ఇలాగనే ఉంటుంది. ఈరోజైతే మాత్రం చక్కగా చిక్కగా టీ పెట్టుకుంటున్నా. నవీన్‌కి కూడా జలుబు చేసింది. వాడికి కూడా పాలివ్వట్లేదు. టీలో నేను కొంచెం టీ పొడి ఎక్కువే వేసుకుంటానండి. టీ పొడి స్ట్రాంగ్‌గా ఉంటేనే నాకు టీ తాగినట్టు అనిపిచ్చిద్ది. అల్లం వేసుకొని టీ పెట్టుకుంటే ఇంకా చాలా బావుంటాయి. ప్రస్తుతానికైతే నాకు ఇంట్లో అల్లం లేదు. అందుకనే ఒక యాలుక్కాయ ఏసి టీ పెడుతున్నాను. ఇలా పెట్టుకుంటే టీ మంచి సువాసనగా, మంచి టేస్ట్‌గా చాలా బావుంటాయి. ఇప్పుడు అసలు వాతావరణం చల్లగా ఉండి ప్రతి ఒక్కళ్ళకి జలుబులేనండి. అలాంటప్పుడు అల్లం టీ తాగామనుకోండి చాలా మంచిది. మనకు గొంతు అనేది చాలా రిలీఫ్‌గా ఉండి జలుబు అనేది త్వరగా తగ్గిద్ది. కాకపోతే మనం పంచదార అనేది తక్కువ వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తాగాలి. అసలు స్వీట్ లేకుండా తాగితే ఇంకా మంచిది. ఇగోండి పాలైతే కాగినియి. పాలైతే పొంగొస్తున్నాయి. ప్యాకెట్ పాలైతే మన గేదె పాల్లాగా ఉంటాయా? గేదె పాలైతేనే చిక్కగా చాలా బావుంటాయి. ఇగోండి ఇంకో పొయ్యి మీద అయితే టీ మరుగుతున్నాయి. టీ ఎప్పుడైనా సరే గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని బాగా పొంగొచ్చేంత వరకు కాగబెట్టుకోవాలి. 1కి 2 సార్లు పొంగొస్తా ఆగుతా ఉండి అలా బాగా కాగితేనే టీ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. డికాషన్ కూడా బాగా మరగాలి. బాగా మరగబెట్టుకొని పాలు పోసుకొని ఎక్కువసేపు కాగబెట్టామంటే టీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ రోజైతే కొంచెం టీ కూడా ఎక్కువే తాగుతున్నాను. పెద్ద గ్లాస్‌లో పోసుకున్నాను. రోజైతే చిన్న గ్లాసులు, మన టీ గ్లాసులు ఉంటాయి చూడండి, ఆ గ్లాసులో పోసుకొని తాగేదాన్ని. ఈ రోజైతే చూడండి పెద్ద గ్లాసులో పోసుకుంటున్నాను. టీ కూడా మనం ఇలా తిరగబోసి పోసుకుంటే టేస్ట్ చాలా బావుంటాయి.
టీ కొట్టులో, షాపుల్లో మనం టీ తాగేటప్పుడు చూడండి, వాళ్ళు ఇలా తిరగబోసి టీ ఇస్తారు. టేస్ట్ మాత్రం బావుంటాయి. వాళ్ళకి నురితొచ్చి టీ మాత్రం తక్కువగా వస్తాయి. టేస్టు బావుంటది. టీ తక్కువగా వస్తాయి. టీ వడబోసిన గంటుంది చూడండి, ఆ గంటె మీద ఒకసారి కామెంట్ వచ్చింది. ఈ గంటె నీట్‌గా లేదు. ముందు టీ గంటె కడుక్కోండి అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. గంటె నీట్‌గానే ఉందండి. అది పాతది, తక్కువ క్వాలిటీది. అందుకే తుప్పు పట్టినట్టుగా అలా ఉంటది. ఊళ్ళో బండ్ల మీద అమ్మొస్తే తీసుకున్నాను. అందుకనే అలా ఉంది గానీ, టీ గంటె అనేది నీట్‌గానే ఉంటది. నేను ఇంటిని ఎప్పుడూ నీట్‌గా ఉంచుకుంటాను. ప్రతి వస్తువుని, ఇంటిని. కాకపోతే మీకైతే వీడియోలో అలా కనిపిస్తుందేమో. ఇంకా వీడియోలో కనిపించేదానికి మనం ఏం చేయలేం కదండీ. తక్కువ క్వాలిటీ కాబట్టి కొంచెం తుప్పు పట్టినట్టుగా అలా అనిపిస్తుంది. ఏదైనా సరే మనం కొంచెం మంచి క్వాలిటీది తీసుకుంటేనే బావుంటది. ఇంకా మాటల్లో పడిపోయి ఇంక ఇదిగోండి బయటైతే కూర్చొని నేనైతే టీ తాగుతున్నాను. వాతావరణం చల్లగా ఉంటుంది గదా! ఇంట్లో అయితే చలిగా ఉంటుందండి. కాసేపు ఇలా ఎండలో కూర్చొని టీ తాగుతా ఉన్నామనుకోండి హాయిగా ఉంటది. టీ తాగేసి ఇంక ఇదిగోండి మన పనులున్నాయి కదా! మళ్ళీ ఈ పనుల్లోకి దిగాను క్లీనింగ్ పనులు. కడకటాలు, ఉతకటాలు అయ్యయితే పిల్లలు స్కూలుకి పోయిన వెంటనే చేశాను. ఇంకిప్పుడు ఇదిగోండి ఊడవటాలు, తుడవటాలు ఈ పనులైతే ఇప్పుడు పెట్టుకున్నాను. ఈ పనులన్నీ చేయటానికి మనకు బలం కావాలిగా! అందుకనే టిఫిన్ తినేసి చక్కని చిక్కని టీ తాగేసైతే ఇంకిదిగోండి ఈ డ్యూటీ అయితే మొదలుపెట్టేశాను. ఉల్లిపాయల పొట్టు, ఉల్లిపాయలు దోసలో పోసాను కదా! అందుకే పొట్టనేది ఎక్కువగా ఉంది. ఉల్లిపాయలు కూడా రేటు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కేజీ రూ. 70 అంటున్నారు. కొంతమంది రూ. 90 అంటున్నారు. ఎంత రేటు ఉన్నాయో. అంతకు ముందైతే ఒక 10 కేజీలు ఉల్లిగడ్డలు తీసుకొచ్చాం. అప్పుడైతే కేజీ రూ. 50 అలా ఉన్నాయి. ఒక 10 కేజీలు తీసుకొచ్చాము. ఇప్పుడు అయిపోవచ్చినాయండి. అన్నీ చిన్న చిన్న గడ్డలు, అన్నీ పొట్టొచ్చినాయి. ఇంకా వీటిని జాగ్రత్తగా వాడుకుందామంటే మరిన్ని రోజులు అవుతుంది కదా! పాడైపోతున్నాయి. మనం వాడకుండా ఉంటే అవి కుళ్ళిపోవటం, వేస్ట్‌గా పారేయటమే. అందుకని కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఇంకా ఉల్లిగడ్డలనేవి వాడుతున్నాను. వాడకుండా ఉంచి వేస్ట్‌గా పారేసుకోవటం ఎందుకు? మనమే వండుకొని తింటే పోయిద్ది. ఈరోజు మాత్రం ఇంట్లో దుమ్ము మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. పైపైన బూజు దులిపి ఇల్లు ఊడుస్తున్నాను. ఎందుకంటే రేపు నేను చేనుకెళ్ళాలి, పత్తి తీయటానికెళ్ళాలి. అందుకని కొంచెం లైట్‌గా పైపైన బూజు దులిపి అయితే ఊడుస్తున్నాను. ముందు వంటగదిలో అరమారలో ఉన్న సామాన్లు అవి ఉంటాయి కదా! ఒక క్లాత్ తీసుకొని అవన్నీ మొత్తం నీట్‌గా తుడిచాను. ఇంకా అందుకనే కొంచెం దుమ్మనేది ఎక్కువగా వస్తుంది. ఇదైతే టీవీ గది. ఈ గదిలో కూడా ఇంకా చీపురు తీసుకొని పైపైన బూజైతే దులుపుతున్నాను. మళ్ళీ చేనుకెళ్ళాననుకోండి పత్తయిపోయి నేను ఇంటికాడ ఉండేటప్పటికి ఒక వారం రోజులు టైం పట్టిద్ది. అందుకనే ఇంకా పైపైన బూజు దులుపుతున్నాను. ఇంటికాడ ఉన్నా సరే ఇల్లు ఊడ్చేటప్పుడు కొంచెం పైపైన ఇలా బూజు దులిపి ఇల్లు ఊడుస్తూ ఉంటాను. ఇలా తుడిచామనుకోండి ఎక్కువ బూజు అనేది పట్టకుండా ఉంటుంది. ఈ ఫ్యాన్ ఉంది చూడండి, రోజు నేను ఇలా చీపురు తీసుకొని దులుపుతానే ఉంటానా, అయినా తెల్లగా దుమ్ము అనేది కనపడతానే ఉంటుందండి. క్లాత్ ఒకటి తీసుకొని ఒక కుర్చీనో స్టూలో ఏదో ఒకటి వేసుకొని తుడిస్తేనే నీట్గా ఉంటుంది కానీ ఇలా చీపురుతో ఊడ్చినా కానీ ఫ్యాన్ మాత్రం తెల్లగా దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాన్ మాత్రం మనం ఎక్కువగా వాడే ఫ్యాన్‌కే దుమ్మనేది ఎక్కువగా వచ్చిద్ది. నేను అంతకుముందు వాడని ఫ్యాన్‌కి దుమ్ము ఎక్కువుంటది. వాడే ఫ్యాన్‌కి దుమ్ము తక్కువగా ఉంటది అనుకునేదాన్ని. అలా కాదండి. మనం వాడే ఫ్యాన్‌కి దుమ్మనేది ఎక్కువగా ఉంటది. ఫ్యాన్ గాలికి గూడా దుమ్ము, బూజు అనేది చాలా ఎక్కువొచ్చిద్ది. మీరొకసారి గమనించండి. ఫ్యాన్ ఉన్న గదిలో బూజనేది ఎక్కువగా ఉంటది. ఫ్యాన్ లేని గదిలో బూజనేది తక్కువగా ఉంటది. ఒకసారి మీరు గమనించి చూడండి. మాకైతే వంటగదిలో ఫ్యాన్ లేదు గదా! వంటగదిలో బల్ల మీద బూజనేది చాలా తక్కువగా ఉంటదండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బల్లలనేవి దులుపుతా ఉంటాము. అప్పుడు దుమ్మనేది చాలా తక్కువొచ్చిద్ది. ఈ గదిలో ఫ్యాన్ ఉంది గదా! ఈ గదిలో బల్ల మీద అప్పుడప్పుడు నేను కసువు ఊడుస్తానే ఉంటాను. ఎందుకంటే అది చీపిరికి అందిద్ది గాబట్టి పైపైన దులుపుతా ఉంటాను. అయినా కూడా ఎంత దుమ్మొచ్చిద్దో. దుమ్మనేది మన ఎంటికల ఉండలుంటాయి చూడండి, అలా ఉండలు ఉండలుగా ఉండి ఎక్కువ దుమ్మొచ్చిద్ది. ఈ గదిలో కూడా చూడండి ఎంత దుమ్ముందో. ప్రతిరోజు ఊడ్చినా, తుడిచినా దుమ్ము మాత్రం చాలా ఎక్కువగా ఉంటది. ఇంట్లో పత్తి ఉండటాలు, అందులో రోడ్డు పక్కన ఇల్లులు, పైపైన కొంచెం బూజు దులిపాను కదా! అందుకని డస్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది. వర్షాలు పడలేదనుకోండి ఇలాగనే దుమ్మొచ్చిద్ది. వర్షాలు కొంచెం పడతా ఉండేయనుకోండి దుమ్మనేది తక్కువగా ఉంటది. కొంచెం నీళ్లు చల్లి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈరోజు ఫ్రిడ్జ్ డోరు సరుపు నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైతే సరుపు నీళ్ళతో క్లీన్ చేయను, షాంపూ నీళ్ళతో లేదనుకోండి నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాను. బండ్ల తుడుస్తా ఇంకా ఆ బకెట్లో కొంచెం సరిపేశాను. ఆ నీళ్లు తీసుకొని తుడుస్తున్నాను.
ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉన్నా కానీ ఫ్రిడ్జ్ ఎవరైనా చూసినప్పుడు పైనే చూస్తారు కదా, ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసి చూడరు కదా. అందుకని డోర్కి మాత్రం ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి, మరకలు అవి లేకుండా. మనం ఫ్రిడ్జ్ తీసేటప్పుడల్లా ఈ పిల్లలు డోర్లు పట్టుకొని డోర్లకి చేతులు అంటిస్తూ ఉంటారు. మనమైతే జాగ్రత్తగానే తీసుకుంటాము, ఎందుకంటే క్లీన్ చేసేది మనమే కాబట్టి ఆ కష్టం అనేది మనకు తెలిసిద్ది కాబట్టి మనం ఏ వస్తువైనా ఏదైనా జాగ్రత్తగా వాడుకుంటాం. పిల్లలు ఇంట్లో వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు ఏ చేతులు పెడితే ఆ చేతులు పెట్టి తీస్తూ ఉంటారు. ఇంకా అందుకని డోర్ అనేది కూడా వారానికి 4 రోజులకు ఒక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే ఫ్రిడ్జ్ అనేది చూడటానికైతే నీట్గా ఉంటుంది. తలుపులకు కూడా కొంచెం మరకలుంటే వాటర్తో క్లీన్ చేశాను. అవైతే సన్ గ్లాసు కాబట్టి వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. మన టేక్‌అవే అలాంటివి అనుకోండి, అవైతే వాటర్తో క్లీన్ చేసుకోకూడదు. కానీ అవైతే వీటిలాగా మరకలు కూడా అంతగా కనిపించవులే. ఇంక ఇప్పుడైతే టీవీ క్లీన్ చేస్తున్నాను. కొన్ని వాటర్ జల్లేసి పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను. ఈ వస్తువులన్నీ మనం త్వరగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలంటే కొన్ని వాటర్ సపరేట్‌గా తీసుకొని వాటి మీద చల్లి పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్నామనుకోండి త్వరగా క్లీన్ అవుతాయి. చూడటానికి కూడా నీట్‌గా ఉంటాయి. మనం తడి క్లాత్‌తో క్లీన్ చేసామనుకోండి మరకలు మరకలుగా ఉంటాయి. మళ్ళీ ఎళ్లి సపరేట్‌గా పొడి క్లాత్ తెచ్చుకోవాలి. ఆ క్లాత్‌తో క్లీన్ చేయాలి. అలా కాకుండా కొన్ని వాటర్ చల్లేసి పొడి క్లాత్‌తో తుడవండి. చాలా నీట్‌గా ఉంటాయి. మనకు పని కూడా తేలిగ్గా అనిపిచ్చిద్ది. ఇల్లు మొత్తం నీట్‌గా ఊడ్చేశానండి. ఇంకా ఇల్లు, గొంతులు అన్నీ ఊడ్చేసి ఇప్పుడైతే బండ్లు తుడుస్తున్నాను. బండ్లు తుడిచే కర్ర కొత్తది తీసుకొచ్చాను. తుడవటానికి మాత్రం చాలా ఈజీగా ఉందండి. ఈ కర్ర ఒక నెల రోజులు మాత్రం బండ్లనేవి తుడవటానికి చాలా ఈజీగా అనిపిచ్చిద్ది. ఇంకా తుడవాలని మనకి ఇంట్రెస్ట్ అయితే వచ్చిద్ది. ఇంక ఉండే కొద్దీ కర్ర అనేది అరిగిపోయిద్ది కదా, మనకు తుడవటానికి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. కానీ ఇది అరిగిపోవటమో, ఇరిగిపోవటమో, పనికి రాకపోవటమో అలా జరిగితేనే మనం తీసి పడేస్తాం. కానీ లేకపోతే కొంచెం అరిగిపోయిందిలే, పని అనేది మనకి కొంచెం కష్టంగా ఉంటుందిలే అనుకున్నప్పుడు మాత్రం మనం అస్సలు తీసేయంగా. అది ఇరిగిపోతేనో ఏదో ఒకటి జరిగితేనో మనం తీసేస్తాము. నేను రోజు బండ్ల తుడిచే కర్ర అది ఇరిగిపోయింది. అరిగిపోయింది, నాకు కూడా తుడవటానికి కష్టంగానే ఉంటుంది. కానీ నేనైతే తీసేయలేదు. కర్ర ఇరిగిపోవటం వల్ల తప్పనిసరి ఇంక తీసేయాల్సొచ్చింది. బండ్ల మీద మీకు తెల్లగా కనిపిస్తుంది చూడండి, అదైతే ఎలికల అట్ట. ఎలికలు బాగా ఎక్కువగా తిరుగుతున్నాయండి, అందుకని అట్ట తీసుకొచ్చి పెట్టాము. 2 ఎలికలైతే పడ్డాయి. ఇంక మళ్ళీ అప్పటానుంచి ఎలికలు రావట్లేదు. ఎలికలు లేవో మరి ఆ అట్ట చూసి రావట్లేదు. వాటికి కూడా తెలివితేటలు ఎక్కువేనండి. 1, 2 రోజులు అట్ట మీదకొస్తాయి. తర్వాతైతే కొన్నైతే అట్ట మీదగా దూకి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నైతే అసలుకి రాను కూడా రావు. మనం అట్ట తీసేసినప్పుడు మళ్ళీ వస్తూ ఉంటాయి. అందుకనే దాన్ని మడిచైతే పెట్టాను, మళ్ళీ ఎలుకలు కనిపించినప్పుడు పెట్టొచ్చులే అని. ఇదిగోండి బయట వరండా కూడా నీట్‌గా తుడుస్తున్నాను. ఇంకా రేపు ఎల్లుండిలో ఈ వరండాలో పత్తి అయితే వచ్చేసిద్ది. పత్తి కూలోళ్ళు 4 రోజుల నుంచి రేపొస్తాం అంటున్నారు. రేపైతే మాత్రం తప్పనిసరిగా వస్తామంటున్నారంట. ఇంట్లోకెళ్ళింది ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మాయి అండి, హాస్టల్ నుంచి వచ్చింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నవీన్‌కి నైట్ బాగా జలుబు చేసిందండి. మా అబ్బాయికి జలుబు చేసి అస్సలు నిద్రలేదు. ఇంకా ఫోన్‌లో నేను యూట్యూబ్‌లో వీడియో ఒకటి చూశాను. వంటింటి చిట్కాలు అవి ఉంటాయి కదా, సింపుల్‌గా అయిపోయే వంటింటి చిట్కా ఏంటోనని చూస్తే గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి కాసేపు కాగనిచ్చి తర్వాత ఇంకా ఆ నీళ్ళు పెట్టి ముక్కులనేవి కడుక్కుంటేనే ముక్కులు బాగా ఫ్రీ అవుతాయంట. రాత్రయితే ఇంకా అలా చేశానండి. ఇంకా నీళ్ళల్లో ఉప్పేసి వాడికిస్తే ముక్కులన్నీ కడుక్కొని ఇంకా కాసేపు ఉన్న తర్వాత అయితే ఫ్రీ అయ్యాడు. కానీ ఆవిరి పట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా అర్ధరాత్రులు ఆవిరి పట్టే టైం ఉండదు కదా, అందుకని సింపుల్ చిట్కా అయితే ఇది ఫాలో అయ్యా నేను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.